ఏంటి 365 రోజులు నీటిలో ఉండే శివలింగమా? హలో అండి, వెల్కమ్ టు ఎపిసోడ్ 1 ఆఫ్ 30 డివోషనల్ స్టోరీస్. మన తణుకు పట్టణానికి అతి చేరువలో ఉన్న బాలంగి రామలింగేశ్వర స్వామి వారికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది. రామలింగేశ్వర స్వామి వారు త్రేతాయుగంలో రాముల వారు రావణాసురుని వద్ద యొక్క అనంతరం పట్టాభిషిక్తుడైన తర్వాత సీతాదేవి రాముల వారు వనవిహారం చేసుకుంటూ ఈ యొక్క ప్రాంతానికి రావడం, ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి తటాకం, ఆ తటాకంలో ఉన్నటువంటి ఇసుకను తీసుకుని సీతాదేవి లింగాకృతిని తయారు చేసి రాముల వారికి ఇవ్వడం, రాముల వారు అభిషేకం చేసుకుని వెళ్లడం జరిగింది. ఈ యొక్క రామలింగేశ్వర స్వామి వారు స్వయంగా అగ్నిలింగం కింద మారడం జరిగింది అనమాట. అగ్నిలింగం కింద మారడం వలన ఈ ఊరంతా కూడా, ఈ యొక్క పాలంగి గ్రామం అంతా కూడా ఒక పక్క నుంచి అంటుకుంటూ రావడం, వెంటనే గంగాదేవి స్పందించి ఆ యొక్క స్వామివారిని తనలో ఐక్యం చేసుకుని ఆయన యొక్క అగ్ని తీవ్రతను తగ్గించడం వలన ఈ యొక్క ఊరు కాపాడబడడం జరిగిందనమాట. ఈ యొక్క స్థలమంతా కూడా శ్మశానం. పడమట భాగం అంతా కూడా శ్మశానం, ఉత్తర భాగం శ్మశానం, తూర్పు భాగం శ్మశానం, అదేవిధంగా దక్షిణం ఉన్నటువంటి తటాకం, అదేవిధంగా ఆ కింద నుంచి అంతర్వాహిని గోస్తిని నది ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. సజ్జోజాత ముఖలింగము. ఈ యొక్క సజ్జోజాత ముఖలింగము అనగా పడమట ముఖంగా చూస్తున్నటువంటి స్వామివారు. భక్తులు తూర్పు దిశగా లోపలికి ప్రవేశించగానే స్వామివారు పడమట ముఖంగా దర్శనమిస్తూ ఉంటారు. ఉన్నటువంటి కోరికలను తీర్చడంలో స్వామివారు ఒక అడుగు ముందుగా ఉంటారన్నమాట. అందు గురించి ఈ యొక్క క్షేత్రానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. నెలలో వచ్చేటువంటి 2 త్రయోదశులకి కూడా ఈ యొక్క నందీశ్వరుల స్వామి వారి యొక్క అభిషేకం ఇక్కడ ప్రత్యేకత. స్వామి దేవతాభ్యో నమః, వామదేవాయ నమః. ప్రతి శివరాత్రికి అలాగే కార్తీక మాసంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. చూశారు కదా మన పాలంగి రామలింగేశ్వర స్వామి వారి ఆలయ చరిత్ర. అలాగే మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన పేజీని ఫాలో అయిపోండి.